ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నిలబడా ఒక సెకండ్ వస్తా ఉన్నా నిలబడద్దండి వచ్చేయండి. పక్కకే రావద్దండి. మైక్ అందరా థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నేను మాట్లాడతానా ఏదో మాట్లాడాను. ఓం నమో వెంకటేశాయ. అద్భుతమైన దర్శనం. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇరుముడిమయం. మీ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్నా, వెరీ సూన్ మంచి ప్రాజెక్టులతో వస్తాయి. ఉన్నాయన్నా, అది ఏమున్నాయి? నేను చెప్తా త్వరలో 1/1 వస్తాయిగా. మంచి సినిమాలు ఉన్నాయి, 100% వస్తాయి. హీరోగానే సాగుతున్నాయి కొన్ని సినిమాలు. అవి బయటకు వచ్చిన టైటిల్స్ వస్తాయి, ఇంకా రివీల్ చేస్తాను. ఇంకా టైటిల్స్ పెట్టలా, జరుగుతున్నాయి. అందరితో చేస్తున్నానన్న. నెక్స్ట్ కమింగ్ సంక్రాంతికి చాలా సినిమాల్లో కనపడతాం. ఓకేనా? ఎత్తియా చెప్పకపోతా అతి పుష్టి పుష్టిరసి అతి ప్రజననం ప్రజననరసి ప్రజననమి ప్రాజననం అసియసి ఓకే సార్. ఓకే. నమస్తే అండి, గోవింద. ఈరోజు సాక్షాత్తు మన కలియుగ వైకుంఠ దేవుని దర్శనం జరిగింది. మనం ఇంత ముందుగా మనం అభ్యుదయ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక సంవత్సరంలో దాదాపు 350 ఆలయాలు విభిన్నమైనవి, వైవిధ్యమైనవి, విశిష్టమైనవి మనము సుమన్ టీవీ వేదికగా చెప్పుకున్నాము. ఇంకా మా అభ్యుదయ లక్ష్యం దాదాపుగా 1,00,000 గుళ్ళు డాక్యుమెంట్ చేసి ప్రజలందరికీ అందించాలని. దీంట్లో భాగంగా ఇప్పుడు దాకా 36,000 గుళ్ళు మీద రీసెర్చ్ చేసామండి. ఇప్పుడు దాకా డీటెయిల్స్ అన్నీ పెట్టుకున్నాం. మన తిరుమలలో కూడా మొట్టమొదటిసారిగా మనం అష్టమ సోపానం అనే దాన్ని ఒక రహస్యాన్ని అందరికీ భక్తులకు చెప్పడం జరిగింది. మన పుష్కరిణిలో 8వ మెట్టు పైన శని భగవంతుడు ఉంటాడు అనేది మనకు ఈ స్థల సాంప్రదాయం ప్రకారం రాసుందండి.
శని భగవంతుడు ఇక్కడ ఉండి ఎవరైనా ఇక్కడ శని బాధలు పడే వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఆ పుష్కరిణిలో ఒక 2 నిమిషాలు మీ పాదాలు అక్కడ నీళ్లు చల్లుకుంటే కూడా శని బాధల నుంచి నివారణ జరుగుతుందని. రెండోది కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడెక్కడ తిరుమాడు వీధుల్లో కానీ ఎక్కడ కానీ చెప్పులు వేసుకొని తిరగరాదు అని చెప్పారు. చెప్పులు ఎందుకు వేసుకోకూడదు అంటే ఇక్కడ కింద మీరు కానీ చూసినట్లయితే, కింద అలిపిరి నుంచి కానీ మీరు చూసినట్లయితే సర్పాకారంలో ఉంటుందండి. మీరు కానీ ఎప్పుడైనా ఏ క్షేత్రానికైనా కొండపైన ఉన్న వాటి మార్గం కానీ మీరు కానీ చూస్తే అది సర్పాకారంలో ఉంటుంది. దాని కింద ఉన్న ఎర్త్ మెటల్స్, నిక్కిళ్ళు, ఆ తర్వాత సల్ఫరు, ఆ తర్వాత మీకు లిక్విడ్ ఐరన్, ఇవన్నీ కూడా కింద అమాల్గేషన్ జరిగి ఆ అమాల్గేషన్ అంతా కూడా కారల్ రూపంలో ఇలా చుట్టుకొని ఉంటుంది. చుట్టుకొని ఇలా స్పైరల్గా తిరిగి పైకి వస్తుంది. ఎప్పుడైతే మన తిరుమల టోల్ గేట్ దగ్గర నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ ముందు నుంచి కూడా ఎనర్జీ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు చెప్పులు లేకుండా నడవడం వల్ల మన పాదాల నుంచి ఆ శక్తి అనేది మన శరీరంలోకి ప్రసరణ జరిగి అక్కడ మన ఏదైతే ఉందో, మన వెన్నుముకలో ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసరికి ఇవన్నీ కూడా చక్రాలు ఏవైతే ఉంటాయో ఆ చక్రాలు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి. ఒక్కసారిగా కుండలిని శక్తి అనేది ఇక్కడ తిరిగినంతసేపు అది యాక్టివేట్ ఉంటుంది. ఏ సాధన లేకుండా ఏమీ లేకుండా కూడా ఇక్కడ అడుగు పెడతానే, ఇక్కడ మీరు తిరుగుతుంటేనే మూలాధారంలో ఉన్న అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయండి. కాబట్టి దయచేసి భక్తులు ఇది అందరూ గమనించాలి. పాదరక్షకులు మీరు లేకుండా తిరగడం వల్ల ఆ శక్తి అనేది ఏదైతే భూమి నుంచి వచ్చిన శక్తి ఏదైతే ఉంటుందో అది మన శరీరంలో ప్రసరణ అనేది జరుగుతుందండి. అదేవిధంగా మీరు కానీ గమనించినట్టయితే హుండీ పక్కన నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. మీరు ఆ నరసింహస్వామిని ఎక్కడైనా చూడండి, లక్ష్మీదేవి పక్కన లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఆ పైన మీరు కానీ చూసినట్లయితే విగ్రహం పైన ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం ఎవరూ చెక్కలేదండి, దానికే అదే ఏర్పడింది. కాబట్టి రక్షణ శక్తిగా ఎప్పుడు ఆ చక్రాన్ని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా దర్శించాలండి. మూడోది వచ్చేసరికి శిలాతోరణం వచ్చేసరికి మనం అలిపిరి నుంచి ఎలా మన మార్గమో దేవతలు మరియు బ్రహ్మ నిద్రలేసి ఆ మార్గం ద్వారానే వస్తారండి. కాబట్టి అక్కడున్న దాదాపు 16 నుంచి 18 ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఎనర్జీ పాయింట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ధ్యానం చేసినట్లయితే మీకు తెలియకుండానే మీ శ్వాస వేగం అనేది నిమిషానికి 15 నుంచి 20 స్పీడ్ ఉండేది మీకు గ్రౌండింగ్ 5 నుంచి 6 వరకు వస్తుందండి. ఇవన్నీ కూడా ఈ తిరుమల అనేది సాక్షాత్తు వైకుంఠం. కాబట్టి ఇలాంటి పవిత్రమైన స్థలానికి తిరుమల అని కాకుండా వైకుంఠానికి డైరెక్ట్గా వచ్చినట్టు ప్రతి ఒక్కరు ఫీల్ కావాలి. ఇక్కడ ఉన్న ఎనర్జీని ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శనాలు కాలేదన్న బాధ లేకుండా ఇక్కడ మీరు కూర్చొని ఈ స్థలంలో మీరు అడుగుపెట్టినంత మాత్రాన కూడా ఆ ఫలితం మీకు వస్తుంది. మేము ఇంకా తొందరగా వీటి మీద ఇంకా రీసెర్చ్ చేసి త్వరలో ఇంకా ఈ తిరుమల గురించిన సీక్రెట్స్ అన్నీ కూడా మేము త్వరలో నేను వెల్లడిస్తామండి. ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం 108 దివ్యక్షేత్రాల పైన ఒక 2 అవర్స్లో పోడ్కాస్ట్ చేసామండి. ఇంతవరకు ఎక్కడ సౌత్లో లేని విధంగా. సో ఈ దివ్యక్షేత్రాలు ఎందుకు చూడాలి, దానికి ఉన్న విశిష్టత, ఇవన్నీ కూడా ఇంకొక 2-3 డేస్లో మీకు ఇవన్నీ టెలికాస్ట్ అవుతాయండి. కాబట్టి నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుమలలో ఉన్న ప్రతి ఒక్క రహస్యాన్ని సైంటిఫిక్ వేలో అనాలిసిస్ చేసి ప్రజల ముందు చేపడతాం. థ్యాంక్స్. సాయి ఇక్కడ సాయి చిన్నాడు. సరిగా वन सर गुरु जी देखो जी తీసుకున్నా ముందు గిరి నాకు మైక్ ఎత్తుకుని రా, వాయిస్ వెనకాల తగజునుదా తగజునుదా దిత్తగజునుదా దిత్తగజునుదా తగజునుదా తగజునుదా తదిక్ 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 దా. అందరికీ నమస్కారం, ఎల్లరికూ వణకం. నమస్తే టు ఎవ్రీవన్. I'm here in Tirupati, Tirumala. I brought my mom. She's a dream to come, and I fulfilled, and she's the one brought me into this world and given the best music as a gift. And I pray for her, and I pray for everyone. I especially came to Tirumala for Taman. Taman is a very good person, and he's doing old age big thing, and I
pray. I said to Perumal, please take care of Taman, and he's helping so many people. And thank you, Taman. All the best. Your music. God bless you. And Amma, I love you, Amma. MJR sir's movie Adimaipan. Taillamal naanillai. And my Guru's here, and all the way from Agora Bhagoram, and he's Kedarnath. He was in Kedarnath around 25 years, and did a tapas, and he's here. Just bless everyone. Thank you, and all the best to everyone. And be safe and be good, do good. Your drum Shivamani. Tadikataku, 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 ta. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఇప్పుడు రామాయణ్, ఏఆర్ రెహమాన్ తమ్ముడు ఆయన దగ్గర వాయించాను. రావణ మ్యూజిక్ అన్ని పర్కషను ఇప్పుడే రికార్డ్ చేస్తాం. మళ్ళా ఉంది, ఇప్పుడే స్టార్ట్ చేస్తారు, రికార్డింగ్ స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ జరుగుతుంది. నా మహాలీల లాంచ్ చేస్తున్నాను. నా అమ్మాయి మిలానా శివమణి బర్త్డే రోజు అక్టోబర్ నేను ఆ సాంగ్ని